భస్మాన్ని మాత్రమే ధరిస్తారు, ఆడంబరానికి పోరని చెప్పి అంటూ ఉంటారు కదా, ఎందుకు గురువుగారు? దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? కాలంలో అంతా బూడిదైపోతుందమ్మా. కాలస్వరూపుడు ఆయన, అందుకని కాలంలో అంతా బూడిదైపోతుంది. కాబట్టి బూడిదే అంటే ఏమీ మిగలదు. మనిషికి సింబాలిజంగా చెప్పాల్సిందంటే నువ్వు ఎంత ఐశ్వర్యం సంపాదించినా ఏమి చేసినా నువ్వు చివరికి అయ్యేది బూడిదే. నువ్వు ఎంత ఏది కాల్చినా ఈ విశ్వంలో దేన్నైనా అగ్నికి ఆహుతి ఇచ్చేయండి, మొత్తం బూడిదే అవుతుంది. చివరికి ఏమి మిగలదన్నమాట. అంటే నీకు ఏమీ ఉండదు అని చెప్పే సింబాలిజంగా నువ్వు జ్ఞానంతో ఉండు అని చెప్పేదానికి ఎన్ని ఆభరణాలున్నా ఏమున్నా కూడా చివరికి ఏమీ మిగలవు. నీకు మిగిలేది ఒట్టి బూడిదిగా మిగులుతావు. కాబట్టి దాన్ని మనకు ఆధ్యాత్మికంగా చెప్పేదానికి బూడిదే మిగులుతుందని చెప్పటం కోసం భగవంతుడు కూడా బూడిద ధరిస్తాడు అని చెప్పటం ద్వారా ఏమిటంటే నువ్వు జ్ఞానంగా ఉండు అని చెప్పేదానికి, ఈ సంసార ఇతిబాధల్లో కొట్టుమిట్లాడకుండా ఆయనకు కూడా పెళ్ళుందని, సంసారం ఉందని, మొదటి తల్లిదండ్రులని, శివుడు అంటే మొదటి తల్లిదండ్రులని ఇలాగ మన అందరికీ చెప్తారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏమీ మనకి మిగలదు అన్న తత్వాన్ని తెలియజేస్తుంది అనమాట. అదేవిధంగా గురువుగారు, శివుని యొక్క వాహనాలలో నందీశ్వరుడు కూడా ఒకరని చెప్పారు. నందీశ్వరుడు స్వామివారికి వాహనం ఏ విధంగా అయ్యారు, అదేవిధంగా కొమ్ముల నుంచి స్వామిని దర్శించుకుంటే మంచిదని చెప్తుంటారు కదా, అదొక సందేహం. అయితే మరొకటి ఏంటంటే ప్రతి ఒక్కరూ స్వామి చెవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకుంటే స్వామి దాకా చేరుతాయని ఒక నమ్మకం ఉంటుంది. అది నిజమే అంటారా? ఏం చెప్తారు? ఇది జనరల్గా అమ్మ, నందీశ్వరుడు అనేటువంటి ఆయన, నంది అంటే అర్థం ఏమిటంటే సంతోషం, సంతృప్తి, ఆనందం అనేటువంటి అర్థం వస్తుంది సంస్కృతంలో. ఇక్కడ ఈ నందీశ్వరుడు అనేటువంటి ఆయన శిలాదుడు అనేటువంటి ఒక ఆయన యొక్క కుమారుడు. ఆయన మనకి మార్కండేయుడి చరిత్రలోనే ఆయన అల్పాయుషుడైతే ఆయన తపస్సు చేశాడని మాత్రమే తెలుస్తుంది మనకి. శివుడిని మెప్పించి దీర్ఘాయుడయ్యాడు. నందీశ్వరుడు కూడా అలాగే ఒకరోజు అల్పాయు ఉన్నవాడు అని చెప్పి తెలుసుకోవటం వల్ల ఆయన శివుడిని గురించి తపస్సు చేసి ప్రార్థన చేసి ఆయన వరం కోరుకోమంటే నేను ఎప్పుడూ కూడా మీ ఎదురుగానే ఉండి మిమ్మల్ని దర్శిస్తూ దీర్ఘాయువుగా అంటే ఆయుష్మంతుడుగా అవ్వాలని కోరుకుంటాడని. అలాగే అని చెప్పి వరం పొందుతాడు. అలాగా ఆయన శివుడి యొక్క ముందు అంటే ఆయనకు వరం ఇస్తాడనమాట. ఇచ్చి నువ్వు వాహనంగా ఉండమని చెప్తాడు. వాస్తవానికి నంది అంటే అర్థం ఏమిటంటే వృషభుడు అంటారు ఆయన్ని. వృషభం అంటాం. తెల్లని వర్ణం కలిగినటువంటిది శుభసూచకంగా మనం చెప్తాం.